హాయ్ అండి. ఇది వచ్చేసి ఒక 2 కేజీల బిర్యానీ. చాలా మంది హైదరాబాద్ స్టైల్‌లో బిర్యానీ రావట్లేదు ఎన్ని సార్లు చేసినా అంటున్నారు కదా! నేను చెప్పినట్టు పిన్ టు పిన్ చేయండి. రాకపోతే అప్పుడు నన్ను కామెంట్ పెట్టండి. యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఖచ్చితంగా వస్తుంది. రైస్ కూడా తేడా ఉండదు. ముక్క బయలైతుంది. బరాబర్ వస్తుంది. నాది పూర్తి గ్యారంటీ. నేను ఒకటే కోరుకుంటున్నానండి. పూర్తి వీడియో చూసిన తర్వాత నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా చేయండి. కొత్త డౌట్స్ మాత్రం అడగొద్దు. యాజ్ ఇట్ ఈస్‌గా మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ బిర్యానీ. రాకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి. నాది పూర్తి గ్యారంటీ. ఇది వచ్చేసి 2 కేజీల చికెను, 2 కేజీల రైస్ అండి. ఒకతను పార్టీ కోసం చేసుకున్నాడు వీళ్ళు. అలాగే మన సబ్స్క్రైబర్ కూడా కొంతమంది 2 కేజీల బిర్యానీ చేయమని అడిగారు. వారి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వాళ్ళకనే కాదండి, కొంతమంది ఫ్యామిలీకి కూడా ఇది ఇంట్లో చేసుకుందాం అనుకుంటారు. అంటే ఒక 10 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు కూడా కరెక్ట్ రెసిపీతో మంచి బిర్యానీ అండి. ఈ బిర్యానీ వచ్చేసి మసాలా బిర్యానీ. అంటే మనం షోర్వాతో తినకుండా మసాలా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళ కోసం అండి ఈ వీడియో. చూడండి, నేను వచ్చేసి ఒక 2 కేజీల రైస్ తీసుకున్నాను. 2 కేజీల రైస్ అంటే XXL రైస్. XXL అంటే యూనిట్లో. అంటే ఏ రైస్ అయినా సరే మీ దగ్గర పట్ల ఏది దొరికితే అది దాంట్లో XXL అని చెప్పండి. అంటే మన షెడ్స్కి ఉంటాయి కదండి, XL, XXL అలా సేమ్ అది ఎలాగో బిర్యానీ రైస్లో కూడా అలాగే ఉంటాయి. అలా XXL రైస్, యూనిట్లో XXL రైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 700 గ్రామ్స్ నేను ఉల్లిగడ్డ తీసుకున్నానండి. ఉల్లిగడ్డ వచ్చేసి ఎర్ర ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇది ఎందుకంటే బ్రౌన్ ఆనియన్ కోసం తీసుకున్నాను. తీసుకొని ఇలా కటింగ్ చేసుకున్నానండి. 700 గ్రామ్స్ ఉల్లిగడ్డ. నేను క్లియర్గా ఇక్కడ మీ కొలతలతో సహా చెప్తాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేసి కొత్తిమీర, పుదీనా ఒక 30 రూపాయలు తీసుకున్నాండి. అది సగం ఇది సగం. అది 15 రూపాయలు, ఇది 15 రూపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటర్లో నీట్గా కడిగి పక్కా పెట్టుకున్నానండి. పక్కా పెట్టుకొని దాంట్లో కస్తూరి మేతి కూడా కలిపాను కొంచెం, అంతే ఒక పిడికడంతా. ఒక్కటే పిడికడండి, ఎక్కువ అవసరం లేదు కస్తూరి మేతి అనేది. చూడండి, కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేశాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానో బిర్యానీ మీరు అలా చేయండి. రాకపోతే అప్పుడు నన్ను అడగండి, అప్పుడు కామెంట్ పెట్టండి. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. బిర్యానీ మాత్రం అదిరిపోతుంది, నాది పూర్తి గ్యారంటీ. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ కోసం ఒక 500 ml ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని బ్రౌన్ ఆనియన్ లైట్ బ్రౌన్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఎక్కువ బ్రౌన్ కాదు, పూర్తిగా బ్రౌన్ అయితే ఉల్లిగడ్డ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ అయింది అంతే, వెంటనే తీసేయాలి, సరిపోతుందండి. కొంచెం వైట్గా ఉంటుంది, అయినా పర్లేదు తీసేయాలి. ఇప్పుడైతే లైట్ బ్రౌన్ వస్తుంది, అప్పుడే తీసేయాలి. అప్పుడు ఉల్లిగడ్డ అయినట్టు. ఎక్కువ బ్రౌన్ అయినాక ఉంచొద్దు. చూడండి ఎంత వైట్ ఉందో, అయినా తీసేసాను, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వచ్చి ఒక 5-6 కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా నిలువ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ బిర్యానీ 2 కిలో చికెన్ అందులో వేసుకొని కొత్తిమీర, పుదీనా ఇందాక చెప్పాను కదండి, కస్తూరి మేతి అందులో వేసాను కదండి, అవి 3 కలిపి ఇందులో వేసాను. ఫస్ట్ ఇందులో వేసేసి సాల్ట్ అండి, సన్న ఉప్పు వచ్చేసి 60 గ్రాములు. నెక్స్ట్ కారం వచ్చేసి 60 గ్రాములు. కారం ఉప్పు లేని కారం తీసుకోవాలి. నెక్స్ట్ పసుపు వచ్చేసి 30 గ్రాములు అండి. పసుపు వచ్చేసి 30 గ్రాములు. నెక్స్ట్ ధనియాల పొడి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ అండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, పెరుగుతో పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఇది వచ్చేసి ఒక 20-30 గ్రాములు పచ్చిమిర్చి అండి, అంతే, ఎక్కువ కూడా కాదు. ఇది పెరుగుతో పట్టింది, ఇది చూపించలేదు వీడియోలో, ఇది ఒకటి మాత్రం చూసుకోండి. ఏం చేయాల్సిన అవసరం లేదు, 2 కేజీలకు డైరెక్ట్ పట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 150 గ్రామ్స్ వేసుకోవాలి ఇందులో. అల్లం సగం, ఎల్లిపాయ సగం, 70 గ్రాములు. నెక్స్ట్ పెరుగు అండి. పెరుగు వచ్చేసి ఒక పావు కేజీ, 250 గ్రాములు పెరుగు వచ్చేసి. మీకు మసాలా ఎక్కువ కావాలంటే 300 పోసుకోండి. టొమాటో సాస్ వచ్చేసి 200 ml అండి. టొమాటో సాస్. నెక్స్ట్ టెస్టింగ్ సాల్ట్ అనేది మీ చాయిస్ అండి, మీరు వేసుకుంటారా లేదా అనేది మీ చాయిస్. మాకంటే ముక్క లా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. టెస్టింగ్ సాల్ట్ వల్ల టేస్ట్ వస్తుంది, కానీ హెల్త్కి బాగోదని వేసుకోరు, అంతే. నెక్స్ట్ కొంచెం కస్తూరి మేతి కూడా మిగిలిందండి, అందులో వేసాను. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ అండి. మనం బ్రౌన్ ఆనియన్ చేసాం కదా, అవి 80% వేసుకొని 20% పక్కా పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం రైస్ పైనుండి వేయాలి. చూస్తున్నారు కదండి, మసాలా ఇదేనండి, మసాలా మొత్తం.
నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి. గరం మసాలా వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ అండి. నేను ఈ గరం మసాలా ఎలా చేస్తానో లాస్ట్లో ఒక చిన్న వీడియో చేస్తాను, ఒక్క నిమిషం అది చూడండి. నెక్స్ట్ ఆయిల్ అండి. మనం బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్ ఇది మాత్రం. ఈ ఆయిల్ వచ్చేసి 200 ml ఇందులో పోయాలండి. 200 పోసిన తర్వాత నెక్స్ట్ 100 గ్రామ్స్ నేను నెయ్యి తీసుకున్నాను. అది సగం పక్కకు పెట్టాను, సగం ఇందులో పోస్తున్నాను. అంటే 50 గ్రామ్స్ ఇందులో పోస్తున్నాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్త ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ లెమన్ వాటర్ అండి. మూడు నిమ్మకాయల వాటర్ ఇవి, లెమన్ వాటర్ అంటే నిమ్మకాయ నీరండి. ఇత్తులు తీసేసి నీట్గా సైడ్ పెట్టుకున్నాను. అంతా చూపించలేదు కానీ వీడియోలో, అందుకే మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కటి. మసాలా అనేది ఇంకొక విషయం అండి. కేజీకి ఒక రకంగా ఉంటుంది, 2 కేజీలకు ఒక రకంగా ఉంటుంది, 5 కేజీలకు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పెరుగు ఇప్పుడు కేజీకి చూసుకుంటే పావు కేజీ పడితే 10 కేజీల హండికి కేజీన్నరే పడుతుంది, కేజీ బావే పడుతుంది పెరుగు. అలా ఉంటుందండి, చాలా తేడా ఉంటుంది బిర్యానీకి అనేది. దాన్ని బట్టి దేనికి ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలండి, అంతే. మసాలాలో చాలా తేడా ఉంటుంది, డిఫరెంట్ అనేది. అదే నేను చెప్పబోయేదండి. కేజీకి కొలతలు అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది బిర్యానీకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కలిపింది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ మంచిగా పడుతుంది. ఈ లోపు మనం చేయాల్సింది వాటర్ పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి ఎంత వాటర్ కావాలో అంత పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే మంచిగా సాల్ట్ పడుతుంది, ముక్క మంచి టేస్ట్ ఉంటుంది దీనివలన. అందుకే ఫస్ట్ ఇది చేయడం జరిగిందండి. చాలా సింపుల్గా చెప్తాను మీకు ఫుడ్లో. ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్స్ పెడుతూ ఉండండి. కానీ చూస్తుండండి, వీడియో ప్రతి ఒక్కటి వస్తుంటుంది. ప్రతి ఒక్క ఫుడ్ గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ వచ్చేసి 5 లీటర్లు పెట్టుకున్నానండి. ఒక కేజీకైనా 5 లీటర్లే పడుతుంది, 2 కేజీలకైనా 5 లీటర్లే పడుతుంది. ఇంత ఎక్కువ ఎందుకు అంటే రైస్ మంచిగా నీట్గా పొల్లులు నీట్గా వస్తుందండి. 5 లీటర్ల వాటర్ బరాబర్గా పడుతుందండి. పట్టిన తర్వాత దీంట్లో మసాలాలు చెప్తుంటాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇందాక పచ్చిమిర్చి కట్ చేసాం కదండి, ఆ పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత 3 బిర్యానీ ఆకు, 2 స్టార్ పువ్వు, ఒక 5-6 ఇలాచి, చెక్క ఒక 5-6, లవంగాలు ఒక 7-8, 10 దాకా, 10 అటు ఇటు 10 అండి. నెక్స్ట్ దొడ్డుప్పు అండి. దొడ్డుప్పు వచ్చేసి ఒక 80 గ్రాములు పడుతుంది ఈ 5 లీటర్లో. నెక్స్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ ఏదో లైట్గా, ఎందుకంటే రైస్ మంచిగా వస్తేందుకు. నెక్స్ట్ 80 గ్రాముల అల్లం పడుతుందండి ఇందులో, ఈ వాటర్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం జాగ్రత్తగా. అంటే మా అల్లం అని అలవాటు అయింది కాబట్టి మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 80 గ్రాములు ఇందులో పడుతుంది. ఇదే అండి వాటర్కి సంబంధించింది. నెక్స్ట్ ఇందులో రైస్ వేస్తాం. ఆ రైస్ వేసేటప్పుడు మాత్రం పిసుకోవద్దండి. వాటర్ ఒక్కటి తీసి ఇలా డైరెక్ట్ పోసి సరిపోతుంది, కానీ రైస్ నానే తర్వాత మాత్రం అస్సలు కడగొద్దండి. ఇదొక్కటి గమనించుకోండి. చాలామంది రైస్ విరుగుతుంది అంటే మాత్రం ఇదే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. రైస్ వేయగానే ఎప్పుడైనా ఇలా కలపాలండి. ఇలా కలిపితే ఏంటంటే వన్ సైడ్ కలపపోతే ఏమవుతుందంటే ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ సరిగా కాదు. అందుకే ఇలా వేయాలండి. ఈ లోపు ఏం చేయాలంటే మనం ఆ రైస్ ఉంది కదండి, కొంచెం గంజి వాటర్ రైస్, మనం ఇప్పుడు రైస్ పోసాం కదా, ఆ వాటరు ఈ చికెన్లో ఉంది కదా, ఈ చికెన్లో పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, బిర్యానీ అనేది అడుగు పట్టదు. అంతే. వాటర్ ఎంత పోసుకోవాలా అని కొంతమంది అడగొచ్చు. 300 ml పోసుకోండి, 300 ml పోసుకోండి, అంతే అండి. ఒకవేళ చికెన్లో కూడా మీరు కొంతమంది అడగొచ్చు ఎన్ని పీసులు కొట్టుకోవాలా అని. 10 పీసులు కొట్టుకోండి, 100 గ్రాముల లెక్క కొట్టుకోండి సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది కొంచెం బయలు కాదు, చికెన్ కొంచెం మాకైతే అలవాటు కాబట్టి మేము ఎలాగైనా చేయగలుగుతాం. కేజీకి 10 పీసులు వచ్చేలా చూడండి, 100 గ్రామ్స్ ఒక పీస్ వచ్చేట్టు చూడండి. మాకు హోటల్ కాబట్టి కాస్త లావుగా 150 టైప్లో మేము కొట్టించాం అలా. నెక్స్ట్ వచ్చేసి రైస్ అవుతుంది కదండి, ఈ రైస్ మాత్రం ఫస్ట్ 50% కుక్ కావాలి, తర్వాత వచ్చేసి 75% కుక్ కావాలి. అంటే మనకు రైస్ తెలిసిపోతుందండి ఎమ్మటే. రైస్ పొడుగు అవుతుంది, నాణ్య రైస్ కొంచెం పొడుగు అవుతుంది, అప్పుడు వెంటనే తీసేయాలి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో రైస్ మాత్రం మంచిగా నీట్గా పొల్లులు చాలా. అంటే ఈ బిర్యానీ వేరే లెవెల్ టేస్ట్ ఉంటుందండి.
మీరు హైదరాబాద్ బిర్యానీ అన్నారు కదా, ఇదేనండి హైదరాబాద్ బిర్యానీ. ఎంత బాగుంటుందంటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ముక్క టేస్ట్ బాగుంటుంది, మసాలా టేస్ట్ బాగుంటుంది. అసలు మనం ఒక్క చింత కొంచెం కూడా వదిలిపెట్టాం, అంత టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ మాత్రం. బిర్యానీలో బెస్ట్ బిర్యానీ అండి ఇది, అన్ని బిర్యానీలలో కంటే ఇది చాలా బెస్ట్ బిర్యానీ. ఖర్చు కూడా కొంచెం చాలా తక్కువ. ఇదే ఈ 2 కేజీలు బయట తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది, 2000 2500 అవుతుంది మామూలుగా కాస్ట్. మనం ఇంట్లో చేసుకుంటే 1000-1200 లోపు అయిపోతుంది. అంటే ఆ రోజు చికెన్ రేటుని బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి, అది కూడా గమనించుకోగలరు. నెక్స్ట్ ఇలాంటి తవ్వ ఉన్నా పర్వాలేదు మీకు. తవ్వ లేకపోతే మాత్రం రొట్టెల పెంకు పెట్టుకోండి. మనం అదే రొట్టెల పెంకు దోశ పెంకు అంటాం కదా, అది పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ గంజి వాటర్ ఉన్నాయి కదండి, మనం రైస్ తీసిన వాటర్, అవి కొన్ని పోసుకోండి, ఒక 100 ml పోసుకోండి. నెక్స్ట్ 200 ml ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ పోసుకోండి. ఈ ఆయిల్ మాత్రం బ్రౌన్ ఆనియన్ వేడి చేసిన ఆయిల్. నెక్స్ట్ 50 grams నెయ్యి పోసుకోండి. ఖచ్చితంగా బిర్యానీ అంటే కొంచెం ఆయిల్ పడుతుందండి ఖచ్చితంగా. నెక్స్ట్ సజీరా అండి, సజీరా కొంచెం వేసుకోండి, ఒక 20 grams సజీరా వేసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కలర్ అండి, అది మీ చాయిస్ అండి, వేసుకుంటారా వేసుకోరా అనేది మీ ఆప్షన్. అది వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, అది మీ ఇష్టం అండి. దీంట్లో పాలు కూడా పోసుకోవచ్చు. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్ అండి, ఎలాచీ పౌడర్ వేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు అండి. స్మెల్ కోసం మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఎలాచీ పౌడర్ అందుబాటులో లేదు కాబట్టి రోజ్ వాటర్ పోస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర పుదీనా పైనుంచి వేసానండి. చాలా అంటే చాలా సింపుల్ వస్తుందండి ఏ బిర్యానీ అయినా సరే, ఏదైనా సరే. ఇంకా మీకు ఫుడ్లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి, ఎందుకంటే అన్ని ఛానల్స్ వేరు, ఈ ఛానల్ వేరు. ఈ ఛానల్ సబ్స్క్రైబర్ వల్ల మీకు ఎప్పుడైనా ఉపయోగం ఉంటుంది. మీరు ఏ ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకున్నా సరే కానీ, ఫుడ్లో ఎలాంటి డౌట్ ఉన్నా సరే కానీ, ఈ ఈ ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా పనికొస్తుంది మీకు. చూడండి, నేను ఎలాచీ పౌడర్ లేదు కాబట్టి లైట్గా రోజ్ వాటర్ పోసుకున్నాను. చాలా సింపుల్ అండి, ఇదే రండి 2 కేజీల బిర్యానీ. కానీ ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. నేను చెప్పడం కాదు, ఒక్కసారి నేను చెప్పినట్టు చేసి మీరు ట్రై చేసి చూడండి. రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఈ మైదా అనేది ఎందుకు పెట్టుకోవాలంటే దమ్ము తొందరగా కావడానికండి. లేదు మాకు వైట్ బట్ట ఉందంటే వైట్ బట్ట చుట్టూ తడిపి పెట్టుకోవాలి దాని చుట్టూ. మైదా అనేది సింపుల్గా అయిపోదు కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను. దీనికి ఒక చిన్న రంధ్రం కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఆ రంధ్రం నుంచి బయటికి పొగ వస్తుంది, అప్పుడు మనకు తెలిసిపోతుంది. కరెక్ట్గా పావు గంట హై ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట స్లో ఫ్లేమ్లో పెట్టండి, సరిపోతుంది. బరాబర్ అయిపోతుంది అప్పుడు దమ్ము. చాలా సింపుల్గా అండి, ఏది చెప్పినా చాలా సింపుల్గా చెప్తా నేను. బిర్యానీ అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫుడ్లో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై కూడా ఇస్తాను కూడా అండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి, లైక్ అయితే మర్చిపోవద్దండి. చూశారు కదా, ఇది ఒక పార్టీ కోసం ఇవ్వడానికి రెడీ చేసిన హండీ అండి. మన సబ్స్క్రైబర్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఒక పావు గంట హై ఫ్లేమ్, పావు గంట స్లోగా పెట్టి దాని నుంచి ఏదైనా బరువు పెట్టుకోండి, సరిపోతుంది. మనకు దమ్ము వచ్చేది ఎలా తెలిసిపోతుంది అంటే మాత్రం ఒక సన్నని సగం నుంచి మాత్రం ఇది వస్తుందండి, పొగ బయటికి వస్తుంది. పొగ బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు అయిపోతుందండి, బిర్యానీ వచ్చినట్టు లెక్క. అప్పుడు మాత్రం స్లోగా పెట్టి ఒక 5 నిమిషాలు ఆగి తీసేయండి. చూస్తున్నారు కదా, ఇగో ఇలా పొగ బయటకు వస్తుంది. ఇప్పుడు మాత్రం బిర్యానీ తీసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి బిర్యానీ ఎలా వచ్చిందో. ఆ రైస్ చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి, చాలా సింపుల్ రెసిపీ, పర్ఫెక్ట్ రెసిపీ. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, అడుగు పట్టదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న టిప్సే అండి. చూడండి ముక్కకు మసాలా ఎంత బాగుందో. ఈ బిర్యానీ ఆ రైస్తో ఎలా తినొచ్చు అంటే మంచిగా షుగర్ కూడా అవసరం లేదండి.
జస్ట్ అలా ఉల్లిగడ్డ నిమ్మకాయ ఒకటి యాడ్ చేసుకొని తింటే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మంచి మసాలా వచ్చింది, వైట్ రైస్ వచ్చింది, మొక్క పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. చాలా సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంత బాగుంటుంది. వేడిది కాబట్టి కాస్త చెయ్యి టచ్ చేయలేకపోయానండి. ఆ మసాలాతోటే మనం తినొచ్చండి. అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. హైదరాబాద్ బిర్యానీ అంటాం కదా, ఇదేనండి హైదరాబాద్ బిర్యానీ. నేను ఎన్నో సంవత్సరాలు హైదరాబాద్లో చేశాను. ఆ రెసిపీ ఈరోజు మీకు చూపిస్తున్నాను. కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, టొమాటో సాస్ వేయచ్చా, అది ఎందుకు వేస్తున్నారు అలాంటి. కానీ వేయాలండి, కంపల్సరీ వేయాలి. ఏ చెఫ్ కూడా ఇలాంటి సీక్రెట్స్ అనేది మీకు చెప్పరు. నేను చెప్తున్నాను, దయచేసి కొందరు అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఫుడ్లో ఏమైనా డౌట్ ఉన్నా, నేర్చుకోవాలన్నా కూడా నాకు కంపల్సరీ సబ్స్క్రైబ్ కండి. సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నేను ఎలాంటి డౌట్ ఉన్నా కూడా చెప్పగలుగుతా. అన్ని రకాల ఫుడ్స్ చేస్తానండి. జస్ట్ వెయిట్. కొందరు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఫుడ్స్ కోసం. అన్ని రకాలు చేస్తాను. ఇంకా మీకు ఫుడ్లో ఇంకా ఏమేమి కోరుకుంటున్నారు, ఇంకా ఎలాంటి ఫుడ్ కోరుకుంటున్నారు, ఏమైనా టిప్స్ కూడా చెప్పాలనుకుంటే మాత్రం నన్ను ఖచ్చితంగా అడగండి. నేను ప్రతి ఒక్కరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో ముక్క మాత్రం. ఒక్కటండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి, లైక్ అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు బిర్యానీ మసాలా చూపిస్తాను చూడండి ఒక్కసారి. గరం మసాలా అంటాం కదా, గరం మసాలా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. చెక్క అండి, చెక్క వచ్చేసి ఒక 100 గ్రామ్స్. అంటే నాది పెద్ద కడాయి కాబట్టి మీకు అంత ఒక 100 గ్రామ్స్. ఎలాచి కూడా ఒక 100 గ్రామ్స్ అండి. లవంగాలు వచ్చేసి ఒక 60 గ్రాములు అండి. స్టార్ పువ్వు వచ్చి ఒక 3-4 స్టార్ పువ్వులండి. అంతే, ఇక ఇదే గరం మసాలా అండి. ఇవన్నీ వేస్తేనే అవుతుంది అనుకుంటారు, కానీ అలా కాదండి. ఇవన్నీ వేస్తే ఏం కాదు, అలా ఏముండదు. గరం మసాలాకు ఒక సపరేట్ ఉంటుంది. అన్ని పట్టకూడదు, అంత టేస్ట్ రాదండి. ఇంకా ఫుడ్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ నా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. మీ సబ్స్క్రైబే